శీర్షిక భామా విలాసం. రచన భమిడిపాటి అనంత శర్మ గారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప రచయిత, నటుడు, జ్యోతిష్య పండిట్. వీరు కాలేజీ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. అనంత శర్మ గారు కథలు, నవలలు, నాటికలు ఇలా ఎన్నో రచనలు చేశారు. అవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వాటిలో కొన్ని ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యాయి. ఆంధ్రభూమి మాసపత్రిక వారు నిర్వహించిన కథానికలు పోటీలలో కాలుష్యం కథానిక తృతీయ బహుమతి గెలుచుకుంది. ఈ ఆంధ్రభూమిలోనే కీర్తి అనే నవల 1984 నుండి 85 వరకు ఒక సంవత్సరం పాటు ప్రచురితమైంది. ఆంధ్రప్రభలో దిక్కులు కలిసిన చోటు నవల, అలాగే బడుద్దాయి అనే అనుబంధ నవల ప్రచురింపబడ్డాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో వరుసగా 1986, 87, 88 సంవత్సరాల్లో వీరి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వీరు 50 నుండి 60 దాకా స్టేజ్ నాటకాలు ప్రదర్శించారు. ఆంధ్ర తెలంగాణ పరిషత్ వారు నిర్వహించిన పోటీలలో 20 నుంచి 25 వరకు స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. అందులో ఉత్తమ నటుడు, హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైరెక్టర్గా వివిధ పాత్రలకు గాను ఎన్నో బహుమతులు అందుకున్నారు. ప్రస్తుతం వీరు జైమిని ఆస్ట్రాలజీ అనే యూట్యూబ్ ఛానల్లో 100కు పైగా వీడియోలు అప్లోడ్ చేసి వీడియోల ద్వారా ఆస్ట్రాలజీ పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పటిదాకా వీరు రీసెర్చ్ చేసి రచించిన 5 జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు ముద్రించబడ్డాయి. అనంత శర్మ గారు రచించిన భామా విలాసం అనే నాటిక మొదటి భాగాన్ని చదువుతున్నది భమిడిపాటి విజయలక్ష్మి. హాల్లో ఒక మూలన గోడకు ఆనుకుని శీర్షాసనం వేసుకుని ఉన్నాడు 26 ఏళ్ల రవీంద్ర. అతగాడి తల్లి బాలా త్రిపురసుందరి వంటింట్లోంచి హాల్లోకి వస్తూ తన భర్త సచ్చిదానందమూర్తి వైపు చూసి, "ఏమండీ, ఏం చేస్తున్నారు?" అంది దీర్ఘాలు తీస్తూ. "బుర్ర కొక్కుంటున్నాను. బుర్ర దొర తగ్గింది, కానీ మంట మొదలైంది. అందుకని గోళ్ళు కొరుక్కుంటున్నాను" అన్నారు మూర్తిగారు. "అబ్బా, మీ వరుస నాకే అర్థం కావడం లేదు. పిల్లని చూసొచ్చి 10 రోజులైంది. వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు. మీరేమో ఏ మాట చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉలకరు పలకరు. అడిగి అడిగి నా నోరు పడిపోతుంది" అంది విసుగ్గా. "బాలా, నా సంగతి వదిలే. ఈ సంబంధం నీకు ఓకేనా? అది చెప్పు" అన్నారు ఆమె కళ్ళలోకి చూస్తూ. అసలే మంచి కాక మీద ఉన్న బాలా త్రిపురసుందరి భర్త వైపు కారపు చూపులు చూస్తూ, "అదిగో మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా ఆ మాటేనా?" అంది. ఆయన మాత్రం త్రిపుర వంక కూల్గా చూస్తూ, "ఎన్నిసార్లు అడిగినా నీ మాటే నా మాట. నీ మాటకు ఎప్పుడైనా మారు మాట్లాడేనా? పెళ్లి చూపుల నాడే నా మనసు నీకు ఇచ్చేశాను. పెళ్ళి అవ్వగానే నా బుర్ర కూడా నీ పరం అయిపోయింది కదా" అన్నారు బుర్రగొక్కుంటూ. "పెళ్ళాన్ని నడిపించడంలో ఇదో రకం" అంది ముఖం పక్కకు తిప్పుకొని. "ఛా" అని ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మూర్తిగారు. బాల భర్త వైపు చూస్తూ, "ఇదిగో, నాకు విసుగు తెప్పించకండి" అని తర్వాత శీర్షాసనం వేసుకుని సైలెంట్గా వీళ్ళ మాటలు వింటున్న కొడుకు రవి వైపు తిరిగి, "ఒరే రవి, ఇలారా. ఈ నంగి మనిషితో ఏం తేలదు, కానీ ఈ సంబంధం నీకు ఇష్టమేనా కాదా? ఆ పిల్ల నీకు నచ్చిందన్నావు కదరా. ఆ మాటే మీ నాన్నకు కూడా చెప్పు" అంది. "ఆ, చెప్పరా" అంటూ వెనక్కి తిరిగి కొడుకు వైపు చూస్తూ, "ఇదేమిటి వీడు తలగిందులుగా ఉన్నాడు? ఒరే, సరిగ్గా నిలబడరా నాయనా. అమ్మ చెప్పింది కదా, ఆ మాటే నిలబడి నీ నోటితో చెప్పాయి" అన్నారు. రవీంద్ర కాళ్లను మెల్లగా కిందకు దించి నెమ్మదిగా లేచి నిలబడి శూన్యంలోకి చూస్తూ, "ఓహ్ పద్మ, చబ్బీ చీక్స్, రోజీ లిప్స్, డింపుల్ చిన్, ఐస్ ఆర్ బ్లూ, సిల్కీ హెయిర్, డాష్ డాష్ డాష్, ఆహా పద్మ" అనుకుంటూ మౌనంగా ఉన్నాడు. మూర్తిగారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అలా నిలబడి ఉన్న కొడుకు వైపు చూస్తూ, "ఎరా, అలా ముంగిల నుంచున్నావేంట్రా?" అంది బాల. "ముంగిలా నుంచోడేంటి బాలా?" ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. "కనబడ్డం లేదు?" "ఒరే రవి, నువ్వు నోరారా చెప్పరా బాబు" అన్నారు మూర్తిగారు. "మీ ఇష్టం నాన్న. మీ ఇద్దరూ ఎలా చెప్తే అలా, అంతే" అన్నాడు రవి. "గుడ్ బాయ్ బాలా. వాడు చాలా టెన్షన్ పడుతున్నాడు. ఇంకా నీ మాటే ఫైనల్. చెప్పు" అన్నారు మూర్తిగారు. "ఏమిటా తికమకలు? ముందు మీరే చెప్పాలి" చెప్పింది బాల. "ఒరే రవి, కుటుంబానికి యజమాని తండ్రే, కానీ ఆ యజమాని భారత రాష్ట్రపతి లాంటివాడు. భార్య ప్రధానమంత్రి.
పిల్లలు ఆడపిల్లలైతే క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు, మగపిల్లలు సహాయ మంత్రులు. పిల్లలెప్పుడు తల్లి పక్షమే. అంచేత భార్య పిల్లల నిర్ణయమే క్యాబినెట్ నిర్ణయం. దాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సిందే అన్నారు. అలాగే ఉంటే రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి అంటారు కదా నాన్న. చివరికి అమ్మ మాటే నువ్వు అవునన్నా నీ అభిప్రాయం చెప్పొచ్చు కదా అడిగాడు రవి. సరే, మీరు వదిలేట్టు లేరు. నిర్ణయం మీరు చేసినట్లే. జస్ట్ నా అభిప్రాయం చెప్తున్నానంతే. అమ్మాయికి 24 ఏళ్ళు అంటున్నారు అంటే మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా అన్నమాట. అది మంచిది కాదు. అధమం 5 ఏళ్ళైనా తేడా ఉండాలి. ఇది నా అభిప్రాయం సుమా అన్నారు. ఆహా, 10 ఏళ్ళు ఉండొద్దు మనకున్నట్లు. పెళ్లినాడు మిమ్మల్ని చూసి 2వ పెళ్లి మొగుడా అని పెళ్ళికొచ్చిన వాళ్ళంతా ఒకటే ఇకఇక్కలు పక్కపక్కలు తలెత్తుకోలేక చచ్చాను అంది బాల. అవునా? ఒరే రవి, మీ అమ్మ నాకన్నా 10 ఏళ్ళు చిన్నది. చదువు 5వ క్లాస్ డిస్కంటిన్యూడ్. ఇల్లు దాటి వెళ్ళదు. అవునా? మరి నేను గ్రాడ్యుయేట్ని, ఊళ్ళో పెద్ద మనిషిని, తెలివైన వాడిని. ఊళ్ళో అందరూ సలహా కోసం నా దగ్గరకు వస్తారు. అవునా అడిగారు మూర్తిగారు. పాయింట్కి వచ్చానన్నా అన్నాడు విసుగ్గా రవి. వినరా, వింటే నీకే దొరుకుతుంది మంచి పాయింట్. కాపురానికి వచ్చిన మొదటి ఏడాది మొహమాటం కొద్దీ మీ అమ్మ నా మాట వింది. 2వ ఏడు మోజు ముచ్చట కొద్దీ అమ్మ మాట నేను విన్నాను. 3వ ఏడు వచ్చేసరికి మోజు లేదు, మొహమాటమూ లేదు. క్రమంగా నాకు జ్ఞానోదయం అయింది. 7-8 ఏళ్ళు గడిచేపటికి ఆ అమ్మ ఏం చెప్తే అది, ఎంత చెప్తే అంతే అన్నారు మూర్తిగారు నీరసంగా. అదేంటి నాన్న, మీ ఇద్దరిది అన్యోన్య దాంపత్యం అంటారందరూ. మీకు ఆదర్శ దంపతుల అవార్డు కూడా వచ్చింది కదా అడిగాడు రవి. 10 ఏళ్ల కాపురం గడిచాక మాకు అవార్డు వచ్చింది. మిమ్మల్ని 4 ఏళ్లకే ఆ అవార్డు వరిస్తుంది. మీ ఇద్దరికి 2 ఏళ్లే కదా తేడా. 2 ఏళ్ళు కాపురం చేసేప్పటికీ మీ ఆవిడ కళ్ళకి నువ్వు చంటి వెధవలా కనిపిస్తావు చెప్పారు మూర్తిగారు. అదే మంచిది, సరదాగా ఉంటుంది అనుకున్నాడు రవి. అదే మంచిది. ఆ మాత్రం వయసుంటే మంచి మర్యాద తెలిసి పెద్ద మనిషి తరహాగా ఉంటుంది మధ్యలో కల్పించుకుని అంది బాల. నా అభిప్రాయం అది. నీ నిర్ణయం ఇది. నా అబ్జెక్షన్ ఓవర్ అయిపోయింది కదా. ఇక పాయింట్ నెంబర్ 2. 3 తరాల్లో అంటే ఆ అమ్మాయి తల్లికి, అమ్మమ్మకి, వాళ్ళమ్మకి ఎవరికి మగపిల్లలు పుట్టలేదు. ఆ సంప్రదాయంలో ఈ అమ్మాయి కూడా ఆడపిల్లలనే కంటుంది. ఆ రోజు మీ అమ్మ స్పందన ఎలా ఉంటుందో ఊహించుకో అడిగారు మూర్తిగారు. సింగినాదం. అచ్చంగా అమ్మమ్మల పోలికే రావాలని ఎక్కడుంది? మొగుడు వైపు సంప్రదాయము రావచ్చు. అర్థం చేసుకోండి. నాకెప్పుడో అర్థమైపోయింది బాల. ఆ మాట ముందే నీకు చెప్పేశాను కదా. నీ మాటే నా మాట. నువ్వు వాడు మరీ అడిగేసరికి మీ మాట తోసేయలేక మనసు విప్పానంతే. నా మనసులో అన్నిటికంటే సీరియస్ అబ్జెక్షన్, ఈ అమ్మాయికి అన్నదమ్ములు లేరు. అన్నదమ్ములు లేని ఆడపిల్లని తెచ్చుకోవటం తెలివైన పని కాదు అన్నారు మూర్తిగారు. ఆహా, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. అసలు అదే మంచి పాయింట్ చెప్పింది బాల. నాన్న, అదే డెబిట్ లేని శుద్ధ క్రెడిట్ కదమ్మా అన్నాడు రవి. అవును రోయ్, నువ్వు అచ్చంగా అమ్మ పోలికే సుమా. వాడు ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాడు. ఆ పుణ్యం ఊరికే పోతుందేమిటి? కొడుకు వైపు గర్వంగా చూస్తూ అంది బాల. ఊరికే ఎందుకు పోతుంది? వాడు అత్తారింట్లో పొలం పనులు, ఇంటి పనులు అవి చూసుకోవాలా? అత్తగారికి ముసలితనం వచ్చాక సగం బాధ్యత వీడికే ఉంటుంది కదా. వాడు ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాడు. ఆ పుణ్యం ఊరికే పోతుందేమిటి అంది బాల. ఊరికే ఎందుకు పోతుంది? వాడు అత్తారింట్లో పొలం పనులు, ఇంటి పనులు అవి చూసుకోవాలా? అత్తగారికి ముసలితనం వచ్చాక సగం బాధ్యత వీడికి ఉంటుంది కదా. ఇంట్లో ఉంచుకుని సేవలు చేయాలి కదా. అప్పుడు మనం కొడుకు అత్తవారింట్లో పాలేరుతనం చేస్తున్నాడు, కన్నవాళ్ళని వాళ్ళ కర్మానికి వదిలేశాడు, ఎంత పాపం చేసిన కన్నామో కదా అని దీర్ఘాలు తీయకూడదు అన్నారు మూర్తిగారు. మన అబ్బాయికి ఏం కర్మ? పెద్దల్లుడున్నాడు కదా. వాడికి ఏమైనా ఉద్యోగమా సద్యోగమా? వాడు చూసుకుంటాడు అవన్నీ. మనవాడికేం బంగారు లాంటి ఉద్యోగం అని మొహం తిప్పుతూ అంది బాల. బాధ్యతలు అక్కర్లేదన్నమాట. మరి వాళ్ళ ఆస్తుపాస్తులు వద్దా వెటకారంగా అన్నారు మూర్తిగారు. అదేమన్నమాట? మగపిల్లలు లేరనే కదా మనం ఈ సంబంధం చేసుకుంటున్నాం. వాళ్ళ ఆస్తి, ఇల్లు, బంగారం, వెండి, క్యాష్ అంతా సగం సగం. ఇదే లోకన్యాయం గద్దిస్తున్నట్టుగా అంది బాల. బాధ్యతల వాట అక్కర్లేదా? కాస్త కోపంగా అన్నారు మూర్తిగారు. బంగారు లాంటి సంబంధం కాళ్ళ దగ్గరకు వస్తే పనికి మళ్ళీ వంకలు పెడతారేమిటి? ఎందుకు ఏళ్ళు వచ్చాయి అంది మొహం కోపంగా పక్కకు తిప్పుకొని.
అవును, ఏళ్ళు వచ్చాయి, ఏం లాభం. మర్చిపోయాను, మన వాడిని అందరూ వర్ధనమ్మ గారు అల్లుడు అంటారు అని మూర్తిగారు అంటుండగా బాలా త్రిపుర సుందరికి కోపం వచ్చి మూర్తిగారికి దగ్గరగా వచ్చి ఇంకా ఆపండి అన్నట్టుగా చెయ్యి అడ్డంగా చూపిస్తూ, ఇంక మీరు మోస్తారా, వింటున్న కొద్దీ రెచ్చిపోతున్నారు. ఆ ఊళ్ళో అలాగే అంటారు. మా ఊళ్ళో మిమ్మల్ని అందరూ అనరు బాలమ్మ ఒకడాడని అంటూ మూర్తిగారి వైపు గుడ్లురుము చూసింది బాల. మూర్తిగారు వెటకారంగా నవ్వు నవ్వి, మీ ఊళ్ళో ఏమిటి అమాయకురాలా, ఈ ఊళ్ళో కూడా అలాగే అంటున్నారు మరి అన్నారు. ఎంత చెప్పినా మీ మాటేనా, నా మాట వినిపించుకోరా, అర్థం చేసుకోండి అంది నీరసంగా. నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను బాల, నా మాట నువ్వు ఒప్పుకోవు, నువ్వు బయటపడవు, నీకు నచ్చిన అభిప్రాయాన్ని నా నోటితో చెప్పించాలని చూస్తావు, అదే నీ టాలెంట్ అని కళ్ళు ఎగరేసి అన్నారు. బాల చేతులు తిప్పుకుంటూ, ఓ అబ్బో మీ బుర్రే బుర్ర, నా అభిప్రాయం నేనే చెప్పేస్తే మీరెందుకు ఇంకా, నేనే కబురు చేస్తే మొహం తగలేస్తారు చేటపేయముడని అని భర్త వైపు ఓరగా చూస్తూ అంది. అర్థం చేసుకున్నాను అని తల కిందకు దించుకొని చిన్నగా తల ఆడిస్తూ అన్నారు మూర్తిగారు. తల దించుకుని కూర్చున్న మూర్తిగారి ముఖంలోకి చూస్తూ, ఫోన్ చెయ్యండి పిల్ల నచ్చిందని అని చెప్పి వంటింట్లోకి నడిచింది బాల. ఆవిడ అలా వెళ్ళగానే మూర్తిగారు చైర్లోంచి లేచి హాల్లో టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్న కొడుకు దగ్గరికి వచ్చి, ఎరా బాబీ, మరి ఫోన్ చేయమంటావా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు, ఆ తర్వాత నాన్న చేసుకోమన్నాడు, ఆయన మాట తీసేలాగా ఒప్పుకున్నాను అనకూడదు మరి, వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నారు మూర్తిగారు. అబ్బా అదేం లేదు నాన్న అన్నాడు రవి. సరే అయితే అని మూర్తిగారు అనగానే ఆ మాట విన్న బాల వంటింట్లోంచి హాల్లోకి చూస్తూ, ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసేయండి అని గట్టిగా అంది. ఇప్పుడే చేసేస్తాను అంటూ టీపాయ్ మీద ఉన్న ఫోన్ వైపు నడిచారు మూర్తిగారు. ఆయన అలా వెళ్ళగానే రవి చైర్లోంచి లేచి వంటింట్లోకి వెళ్తూ, అమ్మా అమ్మా అంటూ తల్లి దగ్గరికి హుషారుగా వచ్చి నిలబడి ఆమె ముఖంలోకి చూస్తూ, థ్యాంక్స్ అమ్మా, నాన్నని భలే ఒప్పించావే అన్నాడు ఉత్సాహంగా. పట్టకారుతో పాలగిన్నె పట్టుకున్న ఆమె కొడుకు వైపు తిరిగి, నీ మొహం, ఆయనకు కూడా మనసులో ఇష్టమైతేనే మన మాట వింటున్నట్టు చెప్తారు, ఒత్తినే మన మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని కాసేపు వాదిస్తారు, ఆయనకి ఇష్టం లేకపోతే బ్రహ్మతరమా, కాదని మనం మొండికేస్తే నరికి పోగులు పెట్టేస్తారు, ఒత్త మొండి ఏమనుకున్నావో అంది. ఓ ఐ సీ అంటూ తలాడించాడు రవి. హాల్లో మూర్తిగారు అమ్మాయి తండ్రితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగేనండి, ముహూర్తాలు పెట్టేసుకుందాం, ఆలస్యం ఎందుకు, శుభస్య శీఘ్రం, అలాగే ఆవిడికి ఫోన్ ఇస్తాను అంటూ వడివడిగా వంటింట్లోకి వచ్చి చెయ్యి చాపి ఫోన్ కాస్త దూరంగా పెడుతూ బాలవైపు చూసి, చెప్పేశాను బాల, ముహూర్తాలు పెట్టించమన్నారు, ఇదిగో నువ్వు మాట్లాడు అంటూ ఫోను బాలా త్రిపుర సుందరికి అందించారు మూర్తిగారు. బాల చీరకొంగు నడుముకు చుట్టుకొని, అలాగా, ఇలా ఇవ్వండి అంటూ ఫోన్ తీసుకుని హాల్లోకి నడిచింది. ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మూర్తిగారు హాల్లో కూర్చుని ఉన్న కొడుకు దగ్గరికి వచ్చి అతని పక్కన ఉన్న చైర్లో కూర్చుంటూ, ఒరే రవి, పెళ్లి చేసుకోబోతున్నావు, జీవితంలో 2వ దశలో అడుగు పెడుతున్నావు, నీ వైవాహిక జీవితం సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ నీకొక సూత్రం చెబుతున్నాను విను అన్నారు. రవి ఫోన్లో నుంచి తల పైకెత్తి తండ్రి వైపు చూస్తూ, ఏంటది, చెప్పు నాన్న అని ఆత్రంగా అడిగాడు. మూర్తిగారు తన కుర్చీ కొడుకుకి కాస్త దగ్గరగా జరుపుకొని ఏదో రహస్యం చెబుతున్నట్లు కాస్త వంగి, రవి, ఇది బహురహస్యమైనది, ఎక్కడా అనకు అన్నారు. అనున్నానా, చెప్పు, ప్రామిస్ అన్నట్టుగా చూశాడు తండ్రి వైపు. మూర్తిగారు వంటింటి వైపు తిరిగి తన భార్య అక్కడ వంటలో నిమగ్నమై ఉండటం చూసి తేలికగా శ్వాస తీసుకుని వదిలి కొడుకు వైపు చూస్తూ, ప్రపంచంలో సంసారాలు 2 రకాలు, సుఖమయ సంసారాలు, కలహాల కాపురాలు. 100కి 100 విషయాల్లోనూ పెళ్ళాం చెప్పిన మాటే వినేవాడు, పెళ్ళాం నిర్ణయానికి వెంటనే ఓకే అనేవాడు మంచి మొగుడు, భార్యని అర్థం చేసుకున్నవాడును అన్నారు. మరి అలాంటి భర్తల్ని హెన్ ప్యాకెడ్ హస్బెండ్లు అంటారు కదా నాన్న అని డౌట్గా తండ్రి వైపు చూశాడు రవి. మూర్తిగారు నవ్వేస్తూ, పురుషాధిక్య సమాజం అంటుంటారు కదరా, ఆడదాని ఆధిక్యాన్ని, ఆడపెత్తనాన్ని ఈ సమాజం సహించలేదు, కృత్రిమం, కృతకం అయిన మాటలు అనుకుంటూ తృప్తి పడతారంతే, అలాంటి సంసారాలే స్వర్గసీమలు. రవి అవునని తలాడించి
అవునులే నాన్న, 4 సార్లు భార్య మాట సాగితే 2 సార్లైనా భర్త మాట భార్య వింటుంది. ఇక సంసారంలో తగాదాలకు తావుండదు అన్నాడు. కాదు కాదు, నీకు సరిగ్గా అర్థం కాలేదు. 199 విషయాల్లో భార్య చెప్పిన మాటనే అవునని ఆమోదించినా పొరపాటున ఒకే ఒక్క విషయం కాదన్నావంటే చాలు, అంతే. నీ అంత సుంటగాడి ప్రపంచంలో మరొకడు ఉండడనేస్తుంది భార్య. ఇక నిత్యం తగాదాలే. పెళ్ళాల మాట వినని భర్తలు ఉండే సంసారాలు అవే కలహాల కాపురాలు. అంటే కోర్టుకు వెళ్ళేవి, పెళ్ళం తన వంటి మీద కిరసనాయలు పోసుకుని నిప్పంటించుకునే కాపురాలన్నమాట. అవన్నీ ఈ కోవకు చెందుతాయి అని చెప్పడం ఆపారు మూర్తిగారు. రవి తండ్రి వైపు భయం భయంగా చూస్తూ తల మీద చేయి పెట్టుకొని గుడ్లు తేలేసి, అయ్య బాబోయ్, భయం వేస్తుంది నాన్న, ఇవన్నీ వింటుంటే అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అన్నాడు. మూర్తిగారు కొడుకు వైపు కూల్గా చూస్తూ, అబ్బే, నువ్వు అంత భయపడాల్సిందేమీ లేదు. సుఖ సంసారం అంటే ఏంటి, అది ఎలా సమకూరుతుందో నీకు క్లియర్గా వివరిస్తాను విను. ఇప్పుడు మీ అమ్మనే చూడు. నేను ఇంకా మొండిగా వాదించి మీ అమ్మ మాట కాదన్నాననుకో, అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబబ్బులు, ఉపవాసాలు, రకరకాల నిరసనలు అన్నీ హోరెత్తిపోయాక అప్పుడేనా అవుననాల్సిందే, తప్పదు. కానీ అప్పుడు మీ అమ్మని గయ్యాళ్ళు పెళ్ళమంటారు. నేను మా పెళ్ళైన కొత్తలో ఒకసారి మీ అమ్మకు సున్నితంగా చెప్పి చూశాను. అబ్బే, వినలేదు, వాదించింది, నన్ను విసిగించింది. చివరికి సరే నీ మాటే నా మాట అని ఒప్పేసుకున్నాను. దాంతో కొన్ని నెలలకే ఆదర్శ దాంపత్య అవార్డు మాకు దక్కింది. నువ్వు కూడా మొదట్లోనే వాదనలకు దిగకుండా నాలాగే ఒప్పేసుకున్నావనుకో, అప్పుడు నీ భార్య గారాల పెళ్ళం అవుతుంది. ఇంట్లో మాట వీధిలోకి వినపడదు. పక్కింటి వాళ్ళకి చెవులు కొరుక్కునే ఛాన్స్ ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా మీ ఇద్దరిది ఆదర్శ దాంపత్యం అవుతుంది. అదే మగాడి చాకచక్యం, అర్థం చేసుకో అంటూ తన భార్య ఈ మాటలు వినలేదు కదా అనుకుంటూ వంటింటి వైపు ఓరగా చూశారు మూర్తిగారు. మొత్తానికి ఇరు కుటుంబాల పెద్దల తర్జన భర్జనలు, కట్న కానుకల బేరసారాల తర్వాత రవీంద్ర పద్మల వివాహం అట్టహాసంగా జరిగిపోయింది. రవీంద్ర తను పనిచేస్తున్న ఊర్లోనే కాపురం పెట్టేశాడు. ఒకరోజు హాల్లో టీవీ ముందు కూర్చుని భార్య చేసిన జీడిపప్పు ఉప్మా తింటున్న రవి బెడ్రూమ్లోకి తొంగి చూస్తూ పద్మా, పద్మా అని పిలిచాడు. పద్మ మడత పెడుతున్న బట్టల్ని మంచం మీద వదిలేసి బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ఎత్తి అడిగింది రవిని. రవి టిఫిన్ ప్లేట్ టీపాయ్ మీద పెట్టి పద్మ వైపు చూస్తూ ఉప్మా బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా. పద్మ కాస్త విసుగ్గా మొహం పెట్టి ఏదో పెద్ద పన్నట్టు పిలిచారు, ఆ మాట చెప్పడానికేనా అంది. రవీంద్ర టిఫిన్ ప్లేట్ మళ్ళీ చేతిలోకి తీసుకొని స్పూన్తో ఉప్మా నోట్లో పెట్టుకుంటూ బాగా చేశావు, ఆ మాట చెప్పడం కూడా తప్పేనా అన్నాడు. ఉప్మా ఎలా ఉంది అని నేను ఏమైనా రివ్యూ అడిగానా అంది గద్దిస్తున్నట్లుగా. అడగలేదులే, కానీ నాదే తప్పు. ఓకే, ఈ ఉప్మా బాగుంది, కానీ మా అమ్మ చేసే ఉప్మా ఉంటుంది చూడు, అబ్బా ఆ టేస్టే వేరు, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది బాగానే ఉందనుకో అన్నాడు ముఖం చెట్లిస్తూ. పద్మ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి మౌనంగా నిలబడి భర్తనే చూస్తూ ఉంది. మా అమ్మ చేసినా నువ్వు చేసినా అదే నూక అదే పోపు, మరి టేస్ట్లో అంత తేడా ఎలా వస్తుందో, తేడా ఎక్కడుందో మరి అని తల వంచుకుని ఉప్మా తింటూనే అన్నాడు రవి. పద్మ భర్త వైపు కొరకొరా చూస్తూ తినేవాడి బుద్ధిలో ఉందా తేడా, మీకు నచ్చకపోతే తినకండి, ఆ ప్లేట్ అలా వదిలేయండి, అవతల పారేస్తాను అంది కోపంగా. అబ్బా, అంత కోపం ఎందుకు పద్మ, నేను ఇప్పుడు ఏమన్నానని? మా అమ్మ చేసిన ఉప్మా బాగుంటుంది అన్నాను, అది తప్పే. నీకు తప్పుగా అనిపిస్తే సారీ అన్నాడు మెల్లగా. అనేవి అనేస్తుండడం, సారీ అంటూ ఉండడం కాపురం పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. పులిహోర చేస్తే అబ్బా మా అమ్మ ఎంత బాగా చేస్తుందో, ఏదైనా స్వీట్ చేస్తే అబ్బే మా అమ్మ చేసినట్టు రాలేదు, వెధవది చారు కాస్తే అబ్బా చారు కాస్తే మా అమ్మే కాయాలి, అసలు ఏమిటా బుద్ధి, నన్ను ఇలా అవమానించడానికైనా పెళ్లి చేసుకున్నారు, అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఈ గోల అంతా ఎందుకు, మీ అమ్మగారినే రోజు క్యారేజీ పంపించమనండి అని చెప్పి చీర కొంగు విసురుగా వెనక్కి నెట్టి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది పద్మ. రవి టిఫిన్ తినడం కంప్లీట్ అయిన తర్వాత
బెడ్రూమ్లో మూతి ముడిచి అటు తిరిగి కూర్చున్న పద్మ దగ్గరికి వెళ్ళి, పద్మ, సారీ చెప్పాను కదా పద్మ. అవును, సినిమాకి వెళ్దాం అన్నాను కదా, ఇంకా తయారవ్వలేదా అడిగాడు. పద్మ రవి వైపు సర్రున తిరిగి, నేను సినిమాకి రాను, మీరు వెళ్ళండి అంది సీరియస్గా. నా పద్మ డియర్, ప్లీజ్, టైం అయిపోతుంది, లేచి త్వరగా తయారవు అంటూ గడ్డం పట్టుకుని బతిమాలాడు. అతని చేతిని పక్కకి విసిరేసి మొహం పక్కకు తిప్పుకుంది పద్మ. ప్లీజ్ పద్మ, ఇప్పటికే లేట్ అయింది, నన్ను అర్థం చేసుకో అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా. నా బతుక్కి సినిమా ఒకటి తక్కువైంది అనుకుంది లోలోన. అయ్యయ్యో, టిక్కెట్లు దొరకవు పద్మ, సినిమా బిగినింగ్లోనే మంచి సాంగ్ ఉందిట, ఆ సాంగ్ చాలా బాగుందన్నారు మా కొలీగ్స్, ప్లీజ్ పద్మ రావాలి, వస్తున్నావు అని హిప్నటైజ్ చేస్తున్నట్టుగా చేతిని ఆమె ముఖం చుట్టూ తిప్పుతూ నాటకీయంగా అన్నాడు రవి. అతని చేతిని పక్కకి నెట్టి, మీరు వెళ్ళండి, నేను రాను అంది గంభీరంగా. రవీంద్ర మొహం డల్గా పెట్టి, అయిపోయింది ఓ భార్యామణి, ఇప్పటికీ 10 సార్లు బ్రతిమాలాను, నా పని అయిపోయింది, నాకు ఇంకో ఓపిక లేదు, ఇంకో 4 సార్లు బతిమాలితే అప్పుడు చూద్దాం, కొంచెం మెత్తబడొచ్చులే అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, కానీ నాకు ఇప్పటికే నీరసం పట్టేసుకుని నరాలను కొంగ తీసేసింది. నీ తృప్తికి చాలని భక్తి నాది, నా శక్తికి మించిన పరీక్షనిది, ఇదే సంసారంలో సారం అన్నాడు దిగులుగా. పద్మ వంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి, ఇదిగో కాఫీ తాగండి అంది రవి వైపు చూడకుండానే. పద్మ వంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి, ఇదిగో కాఫీ తాగండి అంది రవి వైపు చూడకుండానే. నాకు కాఫీ ఎందుకు పద్మ, నేను ఇంకోసారి బతిమాలడానికి ఓపిక తెచ్చుకుంటాననా అన్నాడు. బతిమాలమని చెప్పానా, నేను మొదటే చెప్పాను సినిమాకి రానని అంది పద్మ. అవును పద్మ, ఇందులో నీ తప్పేం లేదు, తప్పంతా నాదే, నువ్వొక్కసారి చెప్పావంటే 100 సార్లు చెప్పినట్టే, ఆ విషయం మర్చిపోయి ఏదో తెలియక అన్నాడు. ఇంకా మీది అదే మాట అడిగింది పద్మ. ఏం మాట అడిగాడు కళ్ళు పెద్ద చేసి. అదే, నేను జాబులో చేరటం మాట అంది నెమ్మదిగా. ఓరి నాయనో, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదన్నానని ఇప్పుడు ఉద్యోగానికి సినిమాకి లింక్ పెట్టావా అన్నాడు చేతులు 2 తల మీద పెట్టుకుంటూ. పోతే పోనివ్వండి, వెధవ సినిమా నా సమస్య కంటే ఎక్కువ కాదు అంది. ఉద్యోగం అంత అర్జెంట్ ఏమిటి, ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందులే సినిమాకి వెళ్దాం. ఓసిన పద్దు మొద్దు, ఇదా నీ గోల అంటూ ఆమె గడ్డం పట్టుకుని బుజ్జగిస్తున్నట్లుగా అన్నాడు. పద్మ ముఖం పక్కకు తిప్పుకొని, అదేం లేదు, సినిమా సంగతి వదిలేండి, ఇప్పుడు మనం ఎంత ఆగమేఘాల మీద వెళ్ళినా టికెట్లు దొరకవు, ముందు నా ఉద్యోగం సంగతి చెప్పండి, ఆ విషయం ఇప్పుడే ఇక్కడే తేలాలి అంది కరాఖండిగా. ఇంకా తెలియదేమిటి, ఆల్రెడీ తేల్చేసి చెప్పేశాను, ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అంతే. అతను అంతే కరాఖండిగా చెప్పాడు. అతను అలా చెప్పేసరికి పద్మ కోపంగా పైకి లేచి చీర కొంగు నడుముకు చుట్టుకుని అతనికి దగ్గరగా వస్తూ, అదే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను అంటూ రవీంద్ర ముఖంలో ముఖం పెట్టి అడిగింది. పద్మ వదిలే, ఎందుకు అదే పనిగా నూరుతావు, నేను 50,000 సంపాదిస్తున్నాను, ఇంకా నా పెళ్ళం కూడా సంపాదించాలనుకోవడం లేదు నేను అన్నాడు అసహనంగా. కాదు, ఆడదానికి ఆర్థిక స్వతంత్రం ఉంటే మీ చెప్పు చేతల్లో మీ బానిసల చెప్పు కింద మల్లెపువ్వులా ఉండాలని, ఇదో రకం కుట్ర అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న పద్మకి అరచేయి అడ్డుపెట్టి చూపి ఆపుతూ, ఆగాగు, ఏమన్నావు, బానిస, ఉద్యోగం చేయని ఆడిది మొగుడికి బానిసగా బతుకుతున్నట్ట అన్నాడు. అవును, నేను అలాగే అనుకుంటాను అంది ఏమాత్రం మొహమాటం లేకుండా. మరి ఉద్యోగం చేయడం అంటే ఓ యజమాని దగ్గర పనిచేయడమే కదా, అది బానిసరికం కాదా అని నిలదీశాడు. కాదు, మనకిష్టం లేకపోతే ఆ యజమానిని వదిలేస్తాం, కానీ మొగుడిని అలా వదిలేయడం కుదరదు కదా అంది. థ్యాంక్స్, కానీ పద్మ, ఈ యజమానిని వదిలేస్తావు, ఇంకో యజమాని దగ్గర ఉద్యోగంలో చేరతావు. నీకో సంగతి చెప్తా విను, ఆ యజమాని అలాగే ఉంటాడు, ఏ యజమాని అయినా అలాగే ఉంటాడు. ఉద్యోగంలో నీకు ఇష్టమైనట్టు చేయటం కుదరదు, నీకు ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తుంది. రోజుకి 8 గంటలే వర్కింగ్ అవర్స్ అంటే కుదరదు, ఒక్కోసారి 10-12 గంటలు కూడా పనిచేయాలి. ఉద్యోగం అంటేనే బానిసరికం అన్నాడు. అంటే బానిసరికం అనుకుంటూనే మీరు ఉద్యోగం చేస్తున్నారా నిలదీసింది పద్మ నిక్షేపంగా మనస్సాక్షిగా. అంతే. ఇప్పుడు చెప్పు పద్మ,
నువ్వు ఇంట్లో ఉండి మొగుడి దగ్గర బానిసలా పడి ఉండటం బెటరా, లేదు ఉద్యోగం చేస్తూ ఎవడో పరాయి మగాడి దగ్గర బానిసలా పడి ఉండటం బెటరా అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఓ బిందెడు వేణీళ్ళు అట్టుకొచ్చి మీ నెత్తి మీద గుమ్మరించేంత కోపంగా ఉంది నాకు అంది పళ్ళు పటపటా కొరుకుతూ. ఇంకెందుకు ఆలస్యం, నువ్వు ఈ ఉద్యోగం గోలు వదిలేస్తే నాకు అదేనే ఇష్టమే. పిచ్చి పద్మ, నిన్ను నెత్తి మీద దేవతలా చూసుకోవాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వేమో బానిస చెప్పుకుంద మల్లెపువ్వు అనుకుంటున్నావు. నీ కర్మ అని చిన్నగా తల విదిలించాడు రవీంద్ర. పద్మ రవీంద్ర ముఖంలో ఒక క్షణం చూసి వెటకారంగా నవ్వి, నేను ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదిస్తే ఆ డబ్బు ఎప్పుడైనా మా వాళ్ళకి ఇచ్చుకుంటానని మీ కడుపుమంట అని అడిగింది. ఆమె మాటలకి రవీంద్ర కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక క్షణం గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి పద్మ వైపు చూస్తూ, పద్మ, అక్షరం ముక్క రాని వాళ్ళు, దమ్మిడి సంపాదించడం తెలియని వాళ్ళు మొగుడి సంపాదనలు ఎంత పడితే అంత పుట్టింటి వారికి దోచిపెట్టి సంసారాన్ని దెబ్బచేసి ఆర్థికంగా దెబ్బతిన్న ఆడవాళ్ళని నేను ఎంతో మందిని ఎరుగుదును. వాళ్ళంతా మొగుడి మీద, మొగుడి సంపాదన మీద అంత అధికారం చెలాయించారు. అది ఆడతనం అంటే. మీ పుట్టింటికి పెట్టాలంటే నువ్వు ఉద్యోగం చేసే సంపాదించక్కర్లేదు అన్నాడు ఆమె వైపు ఓరగా చూస్తూ. మరి ఇంకేమిటి మీ బాధ, నా మీద నమ్మకం లేదా అడిగింది కోపంగా. నీ మీద నాకు 100% నమ్మకం ఉంది, కానీ మగాళ్ల మీదే లేదు, అది అసలు పాయింట్ అన్నట్టుగా చెప్పాడు. రవీంద్ర ముఖంలోకి తొంగి చూస్తూ జలసి అంది పద్మ. రవీంద్ర తలపైకెత్తి, ఎస్ జలసి, నా పెళ్ళం అందు నాకే సొంతం అన్నాడు. మీది చాలా ప్రిమిటివ్ థింకింగ్ అంది. బట్ దిస్ ఈజ్ ది బేసిక్ ఇన్స్టింక్ట్ అన్నాడు. మీది చాలా సంకుచిత మనస్తత్వం తల అడ్డంగా ఊపుతూ అంది. సంకోచమో వ్యాకోచమో, నీతో నేను ఇంక వాదించలేను. నాకు మెదడు వాపు వ్యాధి వచ్చేలా ఉంది, ఇంకొదిలే అన్నాడు విసుగ్గా. నా కాళ్ల మీద నేను నిలబడాలి అంతే అని స్థిరంగా చెప్పింది పద్మ. నువ్వు నీ తలకాయ మీద నిలబడి తలకిందులుగా ఆలోచిస్తున్నావు. భార్యాభర్తల సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా చూస్తున్నావు అన్నాడు. ప్లీజ్ నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి అంది బ్రతిమాలుతున్నట్టుగా. నిన్ను అర్థం చేసుకోవడం అంటే నువ్వు చెప్పింది వినడం అన్నమాట అన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. మీరు సంపాదిస్తున్నారు కదా అని నేను చదువుకున్నదాన్ని అయ్యుండి మంచి అవకాశం వచ్చి కూడా దాన్ని వదులుకుని చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే మీ ఒక్క జీతంతో ముందు ముందు మన అవసరాలు ఎలా తీరుతాయి? ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, రేపు పిల్లలు పుడితే అంటూ కనుబొమ్మలెత్తి ప్రశ్నించింది. అందుకే నువ్వు తలకిందులుగా నిలబడి ఆలోచిస్తున్నావు అన్నాను. మనకు పిల్లలు పుడితే అన్నావు కదా. పద్మ, మనవి టీచర్ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలు కావు. సాఫ్ట్వేర్ అంటే ఒత్తిళ్ళు, సమస్యలు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తే పిల్లలు ఎలా పుడతారు చెప్పు? అసంభవం పద్మ అన్నాడు. మీరు తల తిక్కగా ఆలోచిస్తున్నారు. నా ఉద్యోగానికి మనకి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటి? నాన్ సెన్స్ అన్నట్టుగా చూసింది అతని వైపు. చక్కటి ప్రశ్న వేశావు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను. ఓ అమెరికన్ యూనివర్సిటీ వారు పరిశోధన చేసి తేల్చిన సంగతి ఏమంటే, సంవత్సరానికి 365 రోజుల్లోనూ ఇంగ్లాండ్లో దంపతులు సగటున 123 రోజులు సెక్స్లో పాల్గొంటారట. అన్ని దేశాల్లో కంటే మెక్సికోలో అత్యధికంగా ఏడాదిలో 239 రోజులు, ఇండియాలో మరీ హీనంగా 106 రోజులే సెక్స్లో పాల్గొంటారట. కారణం ఒత్తిళ్లు, క్రమంగా కోరికలు చచ్చిపోవటం, 40 ఏళ్లకే సామర్థ్యం సమస్యలు. అది మ్యాటర్ అన్నట్టుగా చెప్పాడు రవీంద్ర. అబ్బా ఆపండి, దిక్కుమాల సంత, ఎప్పుడు అదే అవా. చిచి, పెళ్ళం చదువుకోలేదు, ఉద్యోగం చేయదు అని ఏడిచే మగాళ్ళు ఎంతమందో. మీలాంటి అడ్డదిడ్డ మనిషిని ఎక్కడా చూడలేదు. పెళ్ళం సంపాదిస్తే డబ్బు చేదా అంది. ఎస్, నాకు డబ్బు చేదే. పెళ్ళమే స్వీట్. నా పెళ్ళం అటెన్షన్ అంతా ఎప్పుడు నా మీదే ఉండాలి. అప్పుడే నాకు ఏ టెన్షన్ ఉండదు. నాకు అసూయ, జలసీ ఎక్కువ. నా పెళ్ళం మీద ఎవడి అటెన్షన్ ఉండకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. నేను పచ్చి స్వార్థపరుణ్ణి చాలా అని విసుగ్గా మొహం పెట్టాడు రవీంద్ర. అబద్ధాలు ఆడకండి. మీకు డబ్బు చేదా? నాకు తెలియదనుకున్నారా? నాకు అన్నదమ్ములు లేరు, ఆస్తి డబ్బు బాగా ఉన్నాయి. సగం వాటా వస్తుందనే కదా మీరు నన్ను ఇష్టపడింది అంది. పద్మ, ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ. నీ మీద జాలిగా ఉంది,
కోపం కూడా వస్తోంది. పెళ్లి చూపుల నాడు నిన్ను చూసినప్పుడు వనీడా టీవీల వానర్స్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అనుకున్నాను. కానీ నీకు వనీడా క్వాలిటీ లేదు, కానీ వాడి నెత్తి మీద కొమ్ములు మాత్రం ఉన్నాయి. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ సూక్తి నీకు అస్సలు సూట్ అవ్వదు. ఆఫెన్ అపిరియన్సెస్ ఆర్ డిసెప్టివ్ సామెత నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నాడు కోపంగా. మీకు మాత్రం మొదటిదే కరెక్ట్. మీరు సెల్ఫిష్ ఫూలిష్ కూడా అంది ఏమాత్రం తగ్గకుండా. కరెక్టే, ఒప్పేసుకున్నాను. ఐఆమ్ ఫూలిష్లీ సెల్ఫిష్ అండ్ సెల్ఫిష్లీ ఫూలిష్, ఓకేనా అన్నాడు. గుడ్ గుడ్, అయితే ఇంకొప్పేసుకోండి. నేను జాబ్లో జాయిన్ అయిపోతాను. రేపే మంచి రోజు. వదిలేస్తే ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు అంది ఉత్సాహంగా. సారీ, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇంక నాతో చెప్పొద్దు. తెల్లారితోని ఇద్దరం చెరో డబ్బా పట్టుకుని వెళ్ళిపోతాం. ఎప్పుడో తిరిగి వచ్చి నీరసంగా వేలాడిపోతూ పడిపోతాం. ఇంట్లో పండగ ఉండదు, ఇంటికి తోరణం ఉండదు, ఇంటి ముందు ముగ్గు ఉండదు. షాంపూతోనే తల రుద్దుకోవడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పిండి వంటలు కొనుక్కోవడం. ఓ నోము ఉండదు, వ్రతం ఉండదు అని విరక్తిగా అని తల పక్కకు తిప్పుకున్నాడు రవీంద్ర. జీవితంలో మనం ఒకటి ఎక్స్ట్రాగా పొందుతున్నప్పుడు కొన్ని కోల్పోవలసి వస్తుంది, మరి తప్పదు అంది. ఆ మాటతో తల సర్రున ఆమె వైపు తిప్పి ఆమె వైపు కోపంగా చూస్తూ, కొన్ని కాదు సర్వం కోల్పోతాం. పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ శిక్షణ పంచి ఇవ్వలేం. తెలుగు మసకబారిపోతుంది. 4 తెలుగు పద్యాలు పిల్లలకు నేర్పండోయ్ అంటూ టీవీల్లో ఆక్రోషిస్తున్నారు పెద్దలు. అయ్యా, ఎవరండి నేర్పేది? ప్రథమ గురువు తల్లి ఉద్యోగంలో మగ్గిపోతుంటే అన్నాడు రవీంద్ర. ఆహా, ఆడిది చదువుకోనక్కర్లేదు, ఉద్యోగం చేయక్కర్లేదు, నోములు వ్రతాలు చేసుకుంటూ 4 గోళ్ల మధ్య మగ్గిపోవాలి, అంతే కదా అంది ఆవేశంగా. పద్మ, ఆవేశపడిపోకుండా చెప్పేది విను. ఆడది ఉద్యోగం చేయొచ్చు. మొగుడు చిన్న ఉద్యోగం చేసేవాడు, చిన్న చీతగాడు అయితే ఆడది ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి. కానీ మనకు ఆ అవసరం లేదు. మన జీతంతో మనం హ్యాపీగా బ్రతకచ్చు. నువ్వు కేవలం నీ ఎగోని సాటిస్ఫై చేయటం కోసం మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. పంతం పట్టి నీ సుఖ సంతోషాలన్నిటినీ పణంగా పెట్టి నీ జీవితాన్ని నిస్సారం చేసుకోవటానికి నేను చచ్చినా ఒప్పుకోను అని చాలా స్థిరంగా చెప్పాడు రవీంద్ర. పద్మ విసురుగా డాబా మెట్లవైపు వెళ్ళబోతుంటే, ఆగాగు, ఎక్కడికి అని అడిగాడు. ఆమె ఆగి వెనక్కి తిరిగి చూడకుండానే, ఎక్కడికైతే మీకెందుకు, నేను ఎలా చేస్తా మీకేం అంది విరక్తిగా. ఓరిదేవిడా, ఇంతసేపు గొంతు చించుకుని చెప్పిందంతా ఏమైంది? డాబా మీదకు వెళ్ళి ఎండలో కూర్చుందామనా అని అడిగాడు. మీకు అనవసరం అంటున్నాను కదా అంది పద్మ. పద్మ, నిరసన తెలపాలంటే ఓ గంట సేపు మాట్లాడకుండా మూతి ముడుచుకుని కూర్చోవచ్చు. ఓ పూట కాఫీ తాగడం, ఓ పూట అన్నం తినడం మానేయొచ్చు. అంతేకాని మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం డాబా మీద కూర్చోవడం ఏమిటి అన్నాడు. మీకు వ్యతిరేకంగా నిరసన ఎలా తెలపాలో తెలపకూడదో మీరు చెప్పడమేంటి? టూ మచ్ అంది తల విదిలిస్తూ. నెలల తరబడి మాట్లాడటం మానేయటం, ముచ్చటపడి చెయ్యేస్తే దూరంగా తోసేయటం, ఏమిటిదంతా? ఇదెక్కడి పైశాచికానందం అన్నాడు. అవును, నేను పిశాచాన్ని, దయ్యాన్ని అని గొణుక్కుంటూ మేడమెట్లు ఎక్కడానికి ముందుకు అడుగు వేయబోయి వాంతి వస్తున్నట్లుగా అనిపించి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని గబగబా లోపలికి పరుగుతీసింది పద్మ. రూట్ మార్చిందేమిటి, ఏమైంది అనుకుంటూ ఆందోళనగా హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు రవి. కాసేపటికి పద్మ చెంగుతో మూతి తుడుచుకుంటూ లోపల నుంచి వచ్చింది. పద్మ, ఏమైంది పద్మ, వాంతి అయిందా? అయ్యో, అంత వాదించి ఆవేశపడిపోయి హైరానా పడతావు, ఎందుకు చెప్పు అన్నాడు జాలిగా. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అంది సీరియస్గా. డాక్టర్ దగ్గరికా? ఒక్క వాంతి అయినందుకే అన్నాడు. ఏమో, ఇప్పుడే నేను ఎలా చెప్పగలను? డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది అంది. ఏమిటి, ఏం కన్ఫర్మ్ చేస్తుంది అని ఒక క్షణం ఆగి, ఓ వండర్ఫుల్ కదా, కంగ్రాట్స్ పద్మ అన్నట్లు. పద్మ, ఇప్పుడు నువ్వు ఏ రకమైన ఆందోళన చెందకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేట్లు చేయటమే నా బాధ్యత. పద్మ, నువ్వు రేపే జాబ్లో చేరు, నాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూమ్లో కూర్చోవచ్చు. పద్మ, నీ కంప్యూటర్ పక్కనే ఓ సింక్ కూడా పెట్టించుకో అన్నాడు. చాలు చాలు, ఇప్పుడు ఇంకా ఉద్యోగం చేయటం ఎలాగూ కుదరదని మీదేమా కదా, పదండి హాస్పిటల్కి పోదాం అంది పద్మ.